బాధాకరమైన విషయం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంటు ప్రజలు కడుతున్నటువంటి పన్నులతోటి జీతాలు తీసుకున్న పోలీసులు ఈరోజు కొమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఈ ఉట్కూరు సందీప్ రెడ్డి అనేటువంటి దుర్మార్గులు వేసేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డటువంటి కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది నీచులు ఎవరైతే ఉన్నారో మీరు వాళ్లకు బానిసలుగా వాళ్ళ ఇంట్లో గుమ్మ ముందు ఉండేటువంటి కుక్కలుగా మారుతా ఉన్నారు. నిజంగా ఇది దుర్మార్గమైన విషయం. ఇది చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ కాదు, కొంతమంది ఇంత పేరు చెప్పారు కదా, మీరందరూ ప్రజలకు రక్షణ ఇవ్వాలి కదా. ప్రజలకు రక్షణ ఇవ్వాల్సింది పోయి ఈరోజు పాలకులకి తొత్తులుగా వాళ్ళు వేసేటు కుక్క బిస్కెట్లకు అలవాటు పడే విధంగా మాట్లాడడం ఏంది నాకు అర్థం కాదు. భయపెడతారా వీళ్ళని? అంటే వాళ్ళకు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా లేకపోతే నియంత్రణ పోకల వ్యవస్థలో ఉన్నామా? కేసీఆర్ కూడా ఇదే విధంగా నియంత పోకళ్లతోటి ఇదే విధంగా పెట్టయిపోతే గద్దె దించడం పోయి ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాక తెలంగాణ ప్రజలకి నేను చాలా అన్యాయం చేసినట్టు ఒక వేదన అనుభవిస్తూ ఉన్నాడు. ఆ పరిస్థితి ఈ ప్రభుత్వం కూడా తీసుకురాకుండా పనిచేసుకోవాలంటే ప్రజాస్వామ్యంలో ఉండాలి. మీరు ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు కదా, మరి ఏది ఇది ప్రజాపాలన? ఈరోజు వీళ్ళపైన దాడులు చేపిస్తూ ఉంటే ఇది ప్రజాపాలన? పోలీసులో ఉన్నట్టు కొంతమంది వ్యక్తులు ఈరోజు అధికార పార్టీ కొంతమంది తొత్తులా వ్యవహరిస్తున్నారు, ఇది ప్రజాపాలన? చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఇంత దుర్మార్గమా? షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.